తిరుమలలో వరుసగా పునరావృతమవుతున్న భద్రతా వైఫల్యాలు తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి అని, అక్కడికి వచ్చే భక్తుల రక్షణను ప్రమాదంలో పడేశాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి గారు కేంద్ర హోంశాఖకి ఇంతకు ముందు కంప్లైంట్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో వరుసగా సెక్యూరిటీ ల్యాప్స్ అవుతూ ఉంది అని, తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా కొన్ని వరుస పెట్టి జరుగుతూ ఉన్నాయి అని, భక్తుల రక్షణ ప్రమాదంలో ఉంది అని, భక్తుల రక్షణ మెరుగుదలకు చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ దృష్టి అంతా రెడ్ బుక్ మీద పెట్టి ఇక్కడ అప్ టు ద మార్క్ కూడా సెక్యూరిటీ కల్పించడం లేదు అని చాలా అంశాలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్ళి మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది, ఇక్కడ మెరుగైన భద్రతా ప్రమాణాలు నెలకొల్పే విధంగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, సో వీటి మీద దృష్టి కేంద్రీకరించండి అని చెప్పి కేంద్ర హోంశాఖకు ఎంపీ గారు ఫిర్యాదు చేస్తే, దీని మీద తాజాగా కేంద్ర హోంశాఖ తరపున అండర్ సెక్రటరీ టు ఇండియన్ గవర్నమెంట్ మృత్యుంజయ్ త్రిపాఠి తాను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. సో మధ్యలో గురుమూర్తి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీని కూడా మీకు జత చేస్తూ ఉన్నాం. ఈ లేఖతో పాటు తిరుమలలో భద్రతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి అని గౌరవ ఎంపీ గారు ఫిర్యాదు చేశారు. భక్తులకు రక్షణ లేకుండా పోతూ ఉంది అని, ఈ ఓవరాల్ అంశం మీద సవివరమైన నివేదిక మాకు కావాలి, మీరు విచారణ చేసి క్లియర్ కట్ రిపోర్టు మాకు పంపించండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం నుండి మృత్యుంజయ త్రిపాఠి లేఖ రాశారు. సో మరి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు తిరుమల తిరుపతి ఇక్కడ జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు అండ్ అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ మీద వస్తున్నటువంటి విమర్శల మీద ఏ విధమైనటువంటి సమాధానం కేంద్ర హోంశాఖకు చెబుతారో అన్నదైతే చూద్దాం.